నిన్ను చంపి జైలుకి వెళ్తే నా వరోధిని ఒంటరిదైపోతుంది. ఈ శిక్ష నీకు వేసి నేను వరోధిని బాధ పెట్టలేను. కానీ నా సహనానికి ఓ హద్దుంటుంది. హద్దు మీరిన రోజున నాకేమీ గుర్తుండదు. చంపేసే పోతాను. ఒకే మనిషిలో రెండు కోణాలుంటాయని చెప్పడానికి ఈ వికృత రూపమే ఉదాహరణమేమో. అరే, సాయంత్రం ఫోన్ చేస్తే కావ్య కట్ చేశాను. ఎప్పుడు కూడా చేయకపోతే తిట్టిపోస్తుంది రాక్షసి. భారతి, ఈవిడికి నేనెప్పుడు చేశాను? అవుట్ గోయింగ్ లిస్ట్లో ఉందేంటి? ఒకవేళ ఈయన ఏమైనా ఆవిడ పేరెత్తితేనే చీ యాక్తూ అంటాడు. మరి నేను కాక ఈయన కాక నా ఫోన్ ఇంకెవరు వాడతారు? అసలు కాలే టైంకి వెళ్ళింది 9:10, 15 నిమిషాలు. ఎవరితో మేం కాకుండా 15 నిమిషాలు ఎవరు మాట్లాడతారు? ఓసారి ఫోన్ చేసుకొని ఇస్తా, మీ సెల్ ఫోన్ ఇస్తారా? నమస్తే మేడం. ఏం లేదు మేడం, మా అమ్మ కొంట్లో బాగాలేకుండే గిన్నెలోనే షెరీక్ చేసినాం. ఈ ముచ్చట మా నాయనతో చెప్దామంటే నా ఫోన్లోనేమో బ్యాలెన్స్ అయిపోయింది. మిమ్మల్ని ఫోన్ అడిగితే మీరు ఏమన్నా అనుకుంటారేమోనని. అయ్యో పర్వాలేదు, తీసుకోండి తీసుకోండి. థ్యాంక్స్ మేడం, ఇప్పుడు ఇస్తా. వీడేంటి ఇవిడితో అంతసేపు మాట్లాడడం ఏంటి? అదే నా ఫోన్ నుంచి కాల్ చేయడం ఏంటి? అంటే అంటే వీడు ఆవిడ మనిషా? అందుకే మమ్మల్ని వెంటాడుతున్నాడా? మళ్ళీ మా ఇద్దరిని విడదీయడం కోసం ఆవిడే అరేంజ్ చేసిందా? ఎవరన్నా ఫోన్ చేశారా? ఎవరు? మా నాన్న. అందుకేనా బ్లాంక్ ఫేస్ పెట్టావు? ఆయన ప్రశ్నలకి జవాబు చెప్పలేక మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది. అవును, ఇంచుమించు అలాగే ఉంది. సార్ టిప్ ఇయ్యారా సార్? జీతం తీసుకోవట్లేదా? ఏం బతికిది? ఆంటీ 10 లక్షలు జల్దిస్తే కూర్చొని తినొచ్చు అనుకున్నా. మోటిది పైసలు ఇయ్యలే. ఏం చేస్తాం, అప్పటిదాకా సచ్చినట్లు చేయాలి. కస్టమర్లు లేరు, టిప్పులు లేవు. దుర్గా, గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. చూడలేదు మేడం, ఏమనుకోవద్దు. పర్లేదు పర్లేదు. అబ్బా, డ్రైవింగ్ చేసి చేసి చాలా అలసిపోయాను. అసలు ఏం ట్రాఫిక్, ఏం ట్రాఫిక్. అరే గీడేం చూసిరు మేడం, మా హైదరాబాద్ లా ఏ గల్లీ చూసినా ట్రాఫిక్ జామే. నెల తప్పిన వాళ్ళు కార్లో దవాఖానకు పోతే నడిమిట్లోనే కార్లోనే డెలివరీ అయిపోతుంది మేడం. నువ్వు భలే మాట్లాడతావు దుర్గా. మీకేం కావాలో అడుగుడు మర్చిపోయినా మేడం. నువ్వు ఇంకోటి కూడా అడగడం మర్చిపోయావు. ఏంటది మేడం? నా సెల్ ఫోన్ అడిగి తీసుకుని ఫోన్ చేసుకోవడం. దానికి రేపటిదాకా టైం ఉంది మేడం. టైమా? దేనికి?
మా నాయనమ్మకి రేపు ఫోన్ చేస్తా అని చెప్పిన మేడం. ఓహో అలాగా. సర్లే, నువ్వు ఒక జ్యూస్ తీసుకురా. ఓకే మేడం. ఎలా వీడిని నమ్మించి నిజం కనుక్కోవాలి? ఇదిగోండి మేడం జ్యూస్. దుర్గా, మేడం. నువ్వు ఇంతకు ముందు చాలా ఉద్యోగాలు చేసావు కదా? అవును మేడం, దునియాలో ఉన్న అన్ని కొలువులు చేసేసిన ఒక్క చీఫ్ మినిస్టర్ కొలువు తప్ప. అవునా? ఏమేం చేసావు? ప్లంబర్, క్లీనర్, డ్రైవర్, కాంపౌండర్, అటెండర్, వాచ్మెన్, ఇంకా చాలా చేసేసిన మేడం. ఓ, డ్రైవింగ్ కూడా చేసావా? అవును అవును మేడం, నేను డ్రైవింగ్ చేస్తే కార్లో పోయినట్టుండదు, విమానంలో కూర్చొని సర్రన పోయినట్టుంటది. అలాగా. దుర్గా, నీకు తెలిసిన డ్రైవర్స్ ఎవరైనా ఉన్నారా? అదే నీ అంత బాగా డ్రైవ్ చేసేవాళ్ళు. ఎందుకు మేడం? అదే మా డ్రైవర్ పెళ్ళని చెప్పి వారం రోజులు లీవ్ పెట్టాడు, అందుకే నేను కార్ తీసుకొచ్చాను. కానీ ఈ ట్రాఫిక్ లో నా వల్ల కాదు బాబోయ్. పోతే పోయింది, 10 రోజులకు 10,000 కాకపోతే 20,000 ఇచ్చి ఇంకో డ్రైవర్ని పెట్టుకోవాలనుకుంటున్నాను. మీకు డ్రైవర్ కావాలా మేడం? ఇంతసేపు ఏం విన్నావు మరి? మంచి డ్రైవర్ ఇక్కడే ఉన్నాడు మేడం. ఆహా, అవునా? ఎక్కడా? లోపల ఉన్నాడు, పిలుచుకరానా? అది నీలాగే డ్రైవ్ చేస్తాడా? మీరు ఒక రోజు చూడండి మేడం, మీకు డ్రైవింగ్ నచ్చితేనే పెట్టుకోండి. అదే మా డ్రైవరు పెళ్లి తర్వాత నెల రోజులు తిరుపతి వెళ్ళాలంటున్నాడు. వాడితో ఎప్పుడు ఇదే తంట, ఎప్పుడు చూసినా లీవుల మీద లీవులు పెడుతూనే ఉంటాడు. మంచోడైతే ఎక్కువ జీతం ఇచ్చి పర్మనెంట్ గా ఉద్యోగంలో పెట్టుకుంటాను. ఉండండి మేడం, ఇప్పుడే తీసుకొస్తా. నేను నిన్ను ఇరికించాలనుకుంటే నువ్వు నన్ను ఇరికించేస్తావు కదరా. రాని ఒక్కరోజు చూడమంటున్నాడుగా, నచ్చలేదంటే పోయే. ఓకే.